ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీశాడు. హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన సాయి చైతన్యకు వరుసకు చుట్టమైన సంధ్యతో 4 ఏళ్లుగా ప్రేమయాణం సాగుతోంది. అయితే ఇది అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో సంధ్య గత కొంతకాలంగా చైతన్యకు దూరంగా ఉంటోంది. దీంతో సంధ్య మోసం చేసిందని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సాయి చైతన్య సెల్ఫీ వీడియో తీసి తన తల్లిదండ్రులకు పంపించాడు. 10 రోజులైనా చైతన్య ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాకు జరిగిన అన్యాయాన్ని బయటికి తెలియజేయండి రా. 4 సంవత్సరాలు నాతో ఉంది. నువ్వే భర్తవి, నువ్వే నాకు అన్నీ, నువ్వే నాకు సర్వం అని ఉంది. నా లైఫ్తో ఆడుకొని లాస్ట్కి నన్ను చచ్చిపోందిరా, తట్టుకోలేకపోయినా. అందుకే విషయం ఆయన వాళ్ళ ఇంట్లోనే ఆయన పిలిపించుకుంది ఇంటికి. అన్ని వరకు మనం పెళ్లి చేసుకున్నాక కూడా నీతో ఇలానే ఉంటా అని అనుకుంటా మాట్లాడే లోపల తట్టుకోలేకపోయినారా. 4 years నువ్వే భర్తవి, అన్నీ నువ్వే అని నాతో ఉండి లాస్ట్ మూమెంట్ ఇలా చేసే లోపల ఏం చేయాలని అర్థం అవ్వట్లేదురా. పోలీసు వాళ్ళు కూడా నాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. సైబర్ ఎస్ఐ నన్ను ఇంకా బెదిరిస్తుండు, ఫోన్ చేసి తిడుతుండు గలీజ్గా, వాడుకో అని 1 sideలో అంటున్నాను. అరే నా దగ్గర అన్ని ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. కాల్ రికార్డ్స్, వీడియో రికార్డ్స్, కాల్ డేటా, వాట్సాప్ డేటా, చాటింగ్ చేసిన డేటా అన్నీ ఉన్నాయి. అన్నీ తీపిసి అన్నీ వస్తాయి. నాకు జరిగింది అన్యాయం. నాకన్నా 4 years పెద్దదై ఉండి నాతో నా జీవితంతో ఆడుకొని ఉంటా అంటేనే, తను నా లైఫ్లోకి వచ్చి ఉంటా అంటేనే ఉన్నా నేను. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో నువ్వు ఒక వేస్ట్ అనుకుంటా, నువ్వు వద్దు అని నన్ను బ్లేమ్ చేసుకుంటూ ఇప్పుడు నా మీదనే ఏదో చేసామని ట్రై చేస్తారు. నా వల్ల అవ్వట్లేదు. నాకు జరిగిన మోసానికి పోలీసు వాళ్ళు నాకు ఎలానో న్యాయం చేయరు. ఏసీపీ కూడా నన్ను పిలవకుండా సొంత డిసిషన్ హెచ్ఆర్సీకి పంపించేసాడు. తను ఏమనుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ఎవరి నుంచి నాకు ఎలాంటి హెల్ప్ రావట్లేదు, ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇది కోర్టు త్రూనే నాకు న్యాయం జరగాలి. ప్రతి ప్రెస్ వాళ్ళకి నా చావు నాతోటైనా తెలియాలి. ఇంతగా ఒక అమ్మాయి మోసం చేస్తే అబ్బాయిలందరికీ ఒకటే ఆప్షనా? అయితే చచ్చిపోవాలి లేదా మర్చిపోవాలి. అంతకు మించిన వేరే ఆప్షన్ లేదా మోసపోయిన వాళ్ళకి? తను నన్ను మోసం చేసిందని చెప్పేసి మీరు ప్రూవ్ చేయాలి. నాకున్న ఎవిడెన్స్ అన్నీ పోలీసు వాళ్ళు పట్టించుకోరు. కోర్టు త్రూ వెళ్ళి, మీడియా త్రూ వెళ్ళి బయటికి తీసుకొచ్చి నన్ను నా జీవితాన్ని ఆడుకొని నన్ను చంచిపోవన్న దాన్ని వదలకండి రా బాబు అని. ఐఎమ్ సారీ రా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. లైఫ్లో నాకు ఇంకేం అర్థం అవ్వట్లేదు. కానీ నాకున్న ధైర్యం వల్ల మీరు ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయాన్ని నాకు న్యాయం జరిగేలా చేయండి. కోర్టు ద్వారా అయినా ఎలా అయినా సరే నాకు న్యాయం జరగాలి బాబు అని. నన్ను క్షమించండి రా, వెళ్ళిపోతున్నాను. బాయ్ రా. వాళ్ళకి ఇట్లేమన్నా చంపినారా కొడుకా, వాళ్ళేమన్నా చేసిండ్రా కొడుకా, నిన్ను ఎక్కడా దాచిపెట్టిండ్రా నాయనా, నిన్ను ఎక్కడా. 4 సంవత్సరాల నుండి సంధ్య, పాలెపు సంధ్య అనటాన్ని నా కొడుకెంబడి దిగి 4 సంవత్సరాల సంధ్య వాడిని ప్రేమించినా, నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు లేదు నేను లేదు అని నా కొడుకెంబడి తిరిగి నా కొడుకుని మొత్తం ప్రేమలో ముంచి ఇల్లు కూడా తెలియకుండా ప్రేమలో ముంచేసి నా కొడుకుని అన్యాయంగా మాకు దూరం చేసి ప్రేమ